శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, ఈరోజు గోచార గ్రహస్థితి, ఈ రోజుకున్న ప్రాముఖ్యత, వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి ఉదయం 11:58 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు ప్రాముఖ్యత పోలీస్ వర్గం. అలాగే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. ఈరోజు గ్రహస్థితి గనక మనం గమనిస్తే, గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు నీచ స్థితిలో కర్కాటక రాశిలో సంచారము, కేతువు కన్యా రాశిలో సంచారము, వృశ్చికంలో రవి బుధుల సంచారము, శుక్రుడు ధనురాశిలో సంచారము, శని కుంభరాశిలో సంచారము, అలాగే మీనంలో రాహు సంచారాన్ని మనం గమనించవచ్చు. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక అనుకూలత గోచరిస్తోంది. కుటుంబంలో సఖ్యత, అలాగే మంచి పనులు చేయాలన్న ఆసక్తి, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సంతానానికి అభివృద్ధి, వృత్తి వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని మనం చూడవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి అన్యోన్యత, అలాగే అనుకున్న పనులన్నిట్లోనూ కూడా చక్కగా పనులు పూర్తి చేసేందుకు ఆసక్తి వీరు కనపరుస్తూ ఉంటారు. ఉద్యోగుల విషయానికి వచ్చామనంటే, ప్రభుత్వోద్యోగులు అలాగే మిగతా రంగాలలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా మంచి చక్కటి అనుకూలత గోచరిస్తోంది. ఇంకా రైతులకి గమనించామనంటే, రైతులకి సంబంధించి వారు అనుకున్న విధంగా ఉపాధి పథకాలు లభించటం కానీ, బ్యాంకు నుంచి రుణ సౌకర్యం లభించటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈరోజు వీరికి అనుకూల దైవం ఈశ్వరుడు, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, అలాగే కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారికి గనక మనం గమనిస్తే, ఆర్థికమైన అనుకూలత బాటగా వీళ్ళు నడుస్తున్నారు. భార్యాభర్తల మధ్యన చక్కటి సహాయ సహకారాలు ఉండబోతున్నాయి. భార్య గాని భర్త గాని విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయటము, ఉద్యోగాల్లో వీరికి మార్పులు లాంటివి రావడము, అనుకున్న విధంగా ప్రోత్సాహకరంగా వీరి జీవితం సాగటం అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉన్నతమైన స్థితిగతులు, అలాగే వారు కోరుకున్న విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ రావటం కానీ, బదిలీలు అవ్వటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా వీళ్ళకి అనుకూలమైన దైవం లక్ష్మీదేవి, ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారికి కనుక మనం గమనించామనంటే, ఆరోగ్యం గురించి వీళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. రుణాల ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్యన కూడా చక్కటి అనుకూలమైన వాతావరణము, అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారిలో కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆర్థికమైన అనుకూలత. మొత్తం మీద గనక మనం చూసుకున్నామనంటే, విద్యార్థులకి సంబంధించి కూడా ఈరోజు వీరికి చక్కటి రోజుగా చెప్పుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం సుబ్రహ్మణ్య స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారికి గనక మనం గమనిస్తే, కర్కాటక రాశి వారికి వీరి యొక్క సంతానం మీద, అలాగే వారు చేయాలనుకుంటున్న పనుల మీద ఈ రోజంతా కూడా మీకు గడిచిపోతుంది. ముఖ్యంగా వీరి విద్య గురించి, అలాగే వీరి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించే రోజుగా మనం చెప్పుకోవచ్చు.
చేస్తున్న పనులన్నీ కూడా సానుకూలంగా సావధానంగా పూర్తవుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులలో విజయం సాధించే వైపుగానే మీరు ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నం అధికంగా కనపడుతుంది. వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేసే రోజుగా మనం చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా వీరికి చక్కటి అనుకూలత స్థితి, అలాగే రైతులకి కొంచెం కాలయాపన ఉండటము, అలాగే వారు ప్రతిదీ కూడా కాలయాపన చేస్తూ ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన చేస్తూ గడిపేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం ఎవరు అనంటే విష్ణుమూర్తి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారికి గనక మనం గమనిస్తే ఆర్థికంగా వీరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల్ని కలిసే యోగం కనపడుతోంది. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా గడిపే రోజుగా మనం చెప్పుకోవచ్చు. కొత్త వస్తువులు కొనటం, నూతన వస్త్రాలు ధరించటం, అలాగే కొత్తగా ఆభరణాలు ధరించటం, ఇవన్నీ కూడా ఈ రాశి వారి స్త్రీలకి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి చాలా కలిసొచ్చే రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉన్నత స్థితిలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు విశేషమైన గుర్తింపు వచ్చే రోజుగా కూడా గమనించవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైన దైవము శ్రీరామచంద్రమూర్తి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, అలాగే కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలు గమనించామనంటే ఆర్థికమైన అనుకూలత దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణాలు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాము. అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకా కొద్దిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. సంతానానికి సంబంధించి ఏదైనా రిజల్ట్ గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఎదురు చూస్తూ ఉంటే దానికి సంబంధించి మీరు ఎక్కువగా ఆందోళన చెందటం అనేది కనపడుతోంది. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా రుణ బాధలు అధికంగా ఉంటాయి. అలాగే రుణం ఇచ్చిన వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఈ రోజు మాత్రం కొంత ఆలస్యంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం వినాయకుడు. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, అలాగే కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలను గమనిద్దాం. తులారాశి వారికి కూడా ఆర్థికంగా ఈరోజు అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కుటుంబానికి సంబంధించి, బంధువర్గీయులకి సంబంధించి ఖర్చులు విపరీతంగా పెట్టే రోజుగా మనం చెప్పుకోవాలి. ఆర్థికంగా అనుకూలత వైపుగానే వీరు ప్రయాణం చేస్తున్నా కూడా ఇంకా వీరికి కోరుకున్న విధంగా అనుకూలత లేదు అని వీరు భావిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన, భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అవగాహన ఉంటుందని చెప్పుకోవాలి. సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వాళ్ళ విద్యకి సంబంధించి మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. రుణ బాధలు అనేవి లేకపోయినా కూడా ఎక్కడో అక్కడ కొంతవరకు ఇంకా మనం తీసుకున్న బాకీలు తీర్చాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంటికి సంబంధించి లేకపోతే కొత్త ఇల్లు తీసుకోవాలనే ఆలోచన మీలో అధిక శాతం ఈరోజు కనపడుతూ ఉంటుంది. వీరికి అనుకూలమైన దైవం లక్ష్మీదేవి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను మనం గమనించామనంటే వృశ్చిక రాశి వారికి ఆర్థికమైన అనుకూలత. అయితే ఈరోజు వీరు ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నా కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది మాట్లాడుతున్నా కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఉద్యోగస్తులకైతే చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. చేస్తున్న చోట ప్రతికూలత ఉన్నా కూడా మీకు అనుగుణంగా మీరు పరిస్థితుల్ని మార్చుకుంటారు అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలత కూడా వీరికి గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అన్యోన్యత కనపడుతోంది. మీ కుటుంబం గురించి, వారి యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇంకా వీరికి అనుకూలమైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను మనం గమనిస్తే ధనురాశి వారికి
వ్యాపారస్తులకి కానీ ఉద్యోగం చేస్తున్న వారికి కానీ చికాకులు ఎక్కువగా ఉండే రోజుగా చెప్పుకోవాలి. ప్రయాణాలు చేయటము, అలసటగా ఉండటము, అనుకున్న పనులేవి నెరవేరకపోవడము, అనుకున్న విధంగా వాళ్ళ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ జరగకపోవటము ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా సర్దుబాటు ధోరణి చూపించే వీరు ఈరోజు మాత్రం కొంచెం చికాకుకు లోనవుతుంటారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఈరోజు మాత్రం వీరికి ఖర్చు అధికంగా ఉండబోతోంది. కొంతవరకు డాక్టర్లని కలవటం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, ఇతరులకి ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేయటం వలన కుటుంబం నుంచి దూరంగా ఉండటం, మీ యొక్క సంతానము యొక్క విద్య గురించి ఆలోచన ఎక్కువగా చేయటం, అలాగే వారి కోసమని చెప్పి మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఆటంకం కలగటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంతవరకు నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన దైవం దక్షిణామూర్తి, ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలు కనుక మనం చూసుకుంటే వీరు కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మందులు లాంటివి వాడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. సాధారణంగా ఈ రాశివారు ఈరోజు కొంత భయము, ఆందోళన ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సంతానం గురించి ఎక్కువగా శ్రద్ధ పెడతారు. వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులలో కూడా కొంతవరకు నిరాదరణ ఉండటము, లేకపోతే మీ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడము, మీరు చెప్పిన విషయాన్ని ఎవరూ కూడా గమనించకపోవటము మిమ్మల్ని కొంచెము నిరాశకి గురి చేస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు మాత్రం కొంత శ్రమ అధికంగా పడుతూ ఉంటారు. అలాగే భార్యకి కానీ భర్తకి కానీ ఈ రాశికి చెందిన వారికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ప్రతికూలత ఉంది. గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే దీంతో పాటుగా మిగతా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం శివుడు, అలాగే ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య వీళ్ళకి 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. ఉద్యోగంలో మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో వచ్చే ఈ మార్పులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కొత్తగా బరువు బాధ్యతలు స్వీకరించడం కానీ, లేకపోతే ఆర్థికంగా అనుకూలత ఉండటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, ఉన్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థికమైన అనుకూలత, అలాగే పార్ట్నర్షిప్స్ కోసం గనక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అది కూడా మీకు చక్కటి అనుకూలతని ఇస్తుంది. ఇంకా సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారి విద్య గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీ పరీక్షలకి ఎవరైతే విద్యార్థులు సిద్ధమవుతున్నారో వారు ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రుణ బాధలు అధికంగా ఉండబోతున్నాయి. కోర్టు సమస్యలు ఈరోజు ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అనుకూల దైవం కాలభైరవుడు, ప్రయాణించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను మనం చూసుకున్నామనంటే మీనరాశి వారికి కూడా ఈరోజు కొత్త ఇంటి గృహప్రవేశాలు చేసుకోవటం కానీ, శుభకార్యాలు జరిపించుకోవడం కానీ, జరపడం కానీ, లేకపోతే శుభకార్యాలకు వెళ్ళడం కానీ మనకి గోచరిస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండటం, అలాగే వృత్తిరీత్యా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. వృత్తి కోసమని చెప్పి కుటుంబ సభ్యుల్ని వదిలేసి దూరంగా వెళ్ళడం, లేకపోతే ఆ కొత్త ఉద్యోగం వీరికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వీరు ఆలోచన చేయటం, ఇవన్నీ కూడా వీళ్ళని కొంత మనస్తాపానికి కానీ లేకపోతే ఆలోచనని కానీ రేకెత్తిస్తూ ఉంటాయి. విద్యార్థులకి సంబంధించి అనుకూలత, అలాగే మీ యొక్క సంతానానికి అనుకూలత, మీ యొక్క సంతానం గనక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత కనపడుతోంది. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారికి అనుకూలమైన దైవం ఆంజనేయ స్వామి, ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. సోమవార సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి అందరి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పోలిపాడ్యమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళి నదిలో అరటి దొప్పలో దీపాలు వెలిగించి ఆ దీపాలు విడిచిపెట్టాలి. అలాగే మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా తులసి కోటలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి ఆవు నెయ్యితో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాసం సందర్భంగా దేవాలయానికి విరాళం ఇచ్చిన, దేవాలయంలో ఉన్న చెట్లకు నీళ్లు పోసిన, దేవాలయంలో భక్తులకి ప్రసాద వితరణ చేసిన, అన్నదాన నిమిత్తమై దేవాలయానికి కొంత ధనం ఇచ్చిన సమస్త పాపాలు తొలగింపజేసుకుని విష్ణువు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా సంపంగి పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా జాతక చక్రంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో జలదానం చేయటం ద్వారా 100 జన్మలలో చేసిన పాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఎంతో ప్రత్యేకమైనవి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ మాసంలో వచ్చే గురువారాలు ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి. పులగము, ముద్ద కుడుములు ఇలా ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తూ ఆఖరి గురువారం శ్రీ మహాలక్ష్మీదేవికి పూర్ణపు బూరెల నైవేద్యంగా సమర్పించి వాటిని సుమంగళీ స్త్రీలకు తాంబూలంలో ఉంచి వాయనంగా ఇచ్చినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. 18 పురాణములను అందించినటువంటి వ్యాస భగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాస భగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో వెలితిగా ఉంది, ఎందుచేత ఇలా వెలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాస భగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, 4 పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి వెలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాస భగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు 2 చెప్పబడతారు శాస్త్రంలో. ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అలా జన్మించినటువంటి వాళ్ళలో జన్మతః జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి శుకుడు ఇక కర్మ చెయ్యవలసిన అవసరం లేనివాడు కనుక, పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలముగా భగవత్కథా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాపకారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిన్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిన్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు.
అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్పరుడు కనుక పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒకెత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతన గారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. రెండు, సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోకరచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందాయి. అలాగే ఆదిత్య హృదయం ఒక మహామంత్రం అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది. హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందాయి. అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి, మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వాళ్ళు భక్తిని, భావాన్ని ఆవిష్కరించగలరేమో కానీ సంస్కృత భాషలో జయమంత్రానికి ఉన్న శక్తిని, ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తిని తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యాలలో కూడా ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే సంస్కృతంలో జయమంత్రం చదువుకుంటే ఏ శక్తి వస్తుందో, ఏ ఫలితం వస్తుందో ఆ శక్తియే ఆంధ్ర రామాయణం చదివితే వస్తుంది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం. అలాగే రామాయణంలో ఉన్న ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి శక్తి కలుగుతుందో అటువంటి శక్తి ఆంధ్రీకరింపబడిన రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే, పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది.